చేసిన 12 ఏళ్ళ బ్రేక్ చేసిన సంబరాలు చేసిరే కానీ జవహర్లాల్ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు ఏం చేసిండు? మరి మోడీ గారు 12 ఏళ్ళు ఏం చేసిండు చెప్పగలుగుతాడా? 24 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నావు, ఇవ్వలేకపోయినావు కదా. అట్లాగే పేదవాడికి నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తున్నావు, ఇవ్వలేకపోయినారు కదా. మరి జవహర్లాల్ గారిని బ్రేక్ చేసామని సంబరాలు చేస్తున్న బీజేపీ వాళ్లకు నైతికంగా హక్కు ఎక్కడ ఉంది? ఇప్పుడు నేనే చెప్తున్నా, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఇందిరాగాంధీ వరకు కూడా అంతా ఎందుక సోనియా గాంధీ గారు, నేను 2005 వారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఐఐటి ఇచ్చింది కదా. సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది, సంగారెడ్డికి ఒక ఐఐటి వచ్చింది కదా. ఈ ఐఐటి తెలంగాణ జిల్లాకు సోనియా గాంధీ గారు సంగారెడ్డిలో ఒక ఐఐటి గిఫ్ట్ ఇచ్చారు కదా. మరి మోడీ గారు, నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మీ కంట్రిబ్యూషన్ 12 ఏళ్ల దేశ ప్రజల కోసం ఏమి ఉన్నది మీరు చెప్పగలుగుతారా? మీరు 12 ఏళ్ల సెలబ్రేషన్ చేస్తున్నారే కానీ 12 ఏళ్ల దేశ ప్రజలకు ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు ఈ పనులు చేసినామని ఏమన్నా చెప్పగలుగుతారా?